ఇది కదా మేము జగన్ నుంచి కోరుకునేది. రియల్లీ గట్స్ ఉన్న లీడర్. తన 175 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని పిలిపించి మీటింగ్ పెట్టి క్లియర్ గా వార్నింగ్ ఇచ్చాడు. బయట వాళ్ళకే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా అదే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. డబ్బులు, ఆస్తి, పలుకుబడి ఉంటే కాదు, ప్రజల కోసం పని చేసే మనసుంటేనే టికెట్. 2 నెలల్లో జరగబోయే స్థానిక ఎన్నికలలో మీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే నన్ను అడగాల్సిన పనిలే. క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడు అని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవంగా విడిచిపెట్టారంటూ మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో క్యాండిడేట్ కాదు అని గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాను. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో క్యాండిడేట్ కాడు అని గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నా. ఇది నామమాత్రంగా చెప్పేది కాదు. ఎన్నికలయ్యాక రిపోర్ట్ తెప్పించుకుంటాను. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏ విధంగా సపోర్ట్ ఇచ్చాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డాడా మీతో పాటు, అవునా కాదా అని తెప్పించుకుంటాను. ఆ విధంగా ఖచ్చితంగా పాజిటివిటీ మీనింగ్స్ రావాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డాడా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికల్లో మనం మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు. ఎన్నికలు మనం మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం.